నమస్తే అండి. నేను మీ అమలాని. ఐయామ్ వ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు ఈవినింగ్ స్నాక్ చేసుకుందామండి. నేను బంగాళదుంపలు ఒక పావు కేజీ ఉడికించినవి తీసుకున్నాను. అవి చిన్న ముక్కలుగా కోసుకొని దానిలో ఒక పెద్ద ఉల్లిపాయ సన్నగా ముక్కలు తరుక్కొని వేసుకోవాలి. దానిలో హాఫ్ స్పూను జీరా పౌడరు, హాఫ్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని కొద్దిగా పసుపు, కొద్దిగా కారం, అల్లం పచ్చిమిర్చి పేస్టు ఒక స్పూన్ వేసుకోవాలి. కస్తూరి మేతి కొద్దిగా, తగినంత ఉప్పు, ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి. అవన్నీ చేతితోనే కలపాలండి. మిక్సీలో వేయడం, పేస్ట్లా చేయడం ఏం చేయకూడదు. చేతితో కలిపి వీడియోలో చూపించినట్టుగా పొడుగ్గా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక బ్రెడ్ స్లైస్ తీసుకొని 4 వైపులా ఉండే బ్రౌన్ది కట్ చేసేయాలి. ఆ బ్రెడ్ స్లైస్నేమో పూరీలా ఒత్తుకోవాలండి. ఒత్తుకున్న బ్రెడ్ స్లైస్లో మనం ముందుగా చేసుకున్న బంగాళదుంప స్టఫ్ ఉంది కదండి, అది పెట్టుకొని రోల్ చేసుకొని అంచులు అతికించుకోవాలి. అతికించుకోవడానికి కొంచెం మైదా, అందులో కొద్దిగా నీళ్లు పోసి పేస్ట్లా చేసుకోవాలి. అది 3 వైపులా అతికించుకోవాలి. అప్పుడు విడకుండా గట్టిగా ఉంటుందండి అలా అతికించుకోవడం వల్ల. ఇప్పుడు స్టవ్ మీద వెలిగించుకొని అందులో కళాయి పెట్టి ఆయిల్ పోసి వేడి చేసుకోవాలి. కొంచెం వేడెక్కాక, ఎక్కువ వేడెక్కకూడదండి. వేడెక్కాక అందులో ఇవి వేసుకుంటూ మీడియం ఫ్లేమ్లో బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. అది మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలండి, ఎక్కువగా పెట్టకూడదు, హై ఫ్లేమ్ పెట్టకూడదు. అంతేనండి. ఇది చల్లారాక పెరి సాస్తో తింటే చాలా బాగుంటుంది. ఈజీగా చేసేసుకోవచ్చండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మీరు చేసుకోండి. ఇది నాన్ వెజ్లో కూడా చేసుకోవచ్చు. ఇంకోసారి ఎప్పుడైనా నాన్ వెజ్తో చేసి చూపిస్తానండి. ఉంటానండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమన్నా ఉంటే కామెంట్స్ పెట్టండి.